ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఖిల్లాపై యువకులు వీరంగం సృష్టించారు. మందు చిందులతో హంగామా చేశారు యువకులు. వినాయక చవితి సందర్భంగా ఖిల్లాపై యువకులు హల్చల్ చేశారు. కార్లు, బైకులతో ఖిల్లాపైకి సుమారు 50 మంది యువకులు వచ్చారు. ఖిల్లాపై బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి టేబుల్స్ ఏర్పాటు చేసి మద్యం తాగారు యువకులు. మద్యం మత్తులో నానా హంగామా సృష్టించారు. కార్లలో కేరింతలు కొడుతూ ఖిల్లాపై డ్రైవ్ విన్యాసాలు చేశారు. రన్నింగ్ కార్లపై విన్యాసాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. మద్యం మత్తులో యువకులు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. దీంతో ఖిల్లాపై భయానక వాతావరణం ఏర్పడింది. యువకుల గొడవ చూసి ఖిల్లాకు వచ్చిన సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వ పోలీసులు నిఘా కొరవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సందర్శకులు అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ అండి. కొండపల్లి ఖిల్లాపై యువకులు వీరంగం సృష్టించారు. మందు చిందుతో నానా హంగామా చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకు అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? కొండపల్లి ఖిల్లాపై యువకులు వీరంగం సృష్టించారు. చాలా మంది యువకులు కార్లలో వచ్చి అక్కడ మందు పార్టీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఖిల్లా నుంచి కిందకి దిగే ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు మీద కార్ల పైకి బైనట్ మీద ఎక్కి కార్ల మీద హంగామా చేస్తూ కూడా వారంతా కొంత భయభ్రాంతులకు గురి చేశారు. సాధారణంగా వీకెండ్స్ లో కావచ్చు, లేదంటే ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో కొండపల్లి ఖిల్లాకి భారీగా సందర్శకులు పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో యువకులు ఈ స్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ మద్యం సేవించడంతో పాటు ఈ తరహా హంగామా సృష్టించారు. దాదాపుగా ఒక 10 పైన కార్లతో పాటు బైకుల మీద కూడా 2 వర్గాలుగా విడిపోయి వీరంతా హంగామా సృష్టించారు. దీంతో ఉన్న పర్యాటకులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. అయితే కొండపల్లి ఖిల్లాపై ఇలాంటి ఆగడాలు సృష్టించే వారిని కట్టడి చేసేందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి చోటు చేసుకున్నట్టుగా కూడా పర్యాటకులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కొండపల్లి ఖిల్లాకు వస్తున్న సందర్శకులు కావచ్చు, పర్యాటకులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.